అన్నము పరబ్రహ్మ స్వరూపము. ప్రతినిత్యము ప్రతిరోజు కూడా 3 పూటలు మనము భుజించే ముందట బొటనవేలు చూపుడు వేలు కలిపి నీటిని చేతిలో తీసుకొని నీటిని ఆ అన్నం చుట్టూ అర్ఘ్యం చేసి భగవద్గీతలోని ఈ 2 శ్లోకాలు చదవాలి. మొదటి శ్లోకము భగవద్గీతలోని 4వ అధ్యాయము 24వ శ్లోకము. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇక 2వ శ్లోకము భగవద్గీతలోని 15వ అధ్యాయములోని 14వ శ్లోకము. అహం వైశ్వనరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. వీటితో పాటు ఒక శాంతి మంత్రాన్ని. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 అని ఈ 3 శ్లోకాలను చదివి మనము భోజనాన్ని ప్రారంభించాలి. ఎక్కడైనా కుదరని చోట మనము మనసులోనే చదువుకోవచ్చు. కానీ తప్పనిసరిగా అన్నానికి అర్ఘ్యం ఇచ్చి ఈ 3 శ్లోకాలను మనసులోనైనా లేకుంటే వచనంలోనైనా చదివి మనము భోజనం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మనము చేసినట్లయితే మనం భుజించేటువంటి అన్నాన్ని ఆ పరమాత్మకు నివేదించి భోజనం చేసినట్టు అవుతుంది.